వెల్కమ్ టు సహస్ర ప్రాపర్టీస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అందమైన 3 BHK ఫ్లాట్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. దీని ఫీచర్ చూసినట్లయితే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయో మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. అదేవిధంగా SBI బ్యాంక్ కూడా అప్రూవ్ చేయబడి ఉందండి. లోన్స్ వెంటనే కూడా మనకి లోన్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది. చూడండి, లోపల ఫ్లాట్ కూడా చాలా అందంగా ఉంది. అదేవిధంగా బయోమెట్రిక్ ఇంప్రెషన్ కూడా ఉందండి. దీనికి ఇంటర్కామ్ ఫెసిలిటీసు, సీసీ కెమెరా సర్వేలైన్సు, అదేవిధంగా ఆటోమేటిక్ డోర్, ఫుల్ విజన్ లిఫ్ట్ కూడా ఉందండి దీనికి. అదేవిధంగా జనరేటర్, ట్రాన్స్ఫార్మరు, ఓవర్ హెడ్ ట్యాంకు, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉందండి ఈ ఫ్లాట్కి. చూడండి, కబోర్డ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. మెయిన్ డోరు అండ్ విండోస్ వచ్చేసరికి టేక్ వుడ్ వాడడం జరిగిందండి. ఇది ఈ కారిడారు అండ్ స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్తో చేయబడింది. అదేవిధంగా ఆశీర్వాద్ బ్రాండెడ్ పైప్స్ వాడారండి. ఇది ఎలక్ట్రికల్ లైన్స్కి కానీ, వాటర్ లైన్స్కి కానీ, డ్రైనేజ్ లైన్స్కి కూడా ఆశీర్వాదే వాడడం జరిగిందండి. ప్రతి మెటీరియల్ కూడా ప్రతి చోట కూడా మంచి బ్రాండెడ్ వాడడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి గ్రానైట్తో చేయబడింది. IAS బ్రాండెడ్ కమోడ్స్ అండ్ ట్యాప్స్ కూడా ISI బ్రాండెడ్ వాడడం జరుగుతుందండి. జిప్సమ్ సీలింగ్ విత్ లైట్స్, 3 ఫేజ్ కరెంట్ కూడా ప్రతి ఫ్లాట్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లో ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి మనకి. అదేవిధంగా ఫ్లాట్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్టయితే కనుక ఈస్ట్ ఫేస్లో ఫ్లాట్ వచ్చేసరికి 1617 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా నార్త్ ఫేస్లో ఉన్న ఫ్లాట్ వచ్చేసరికి 1763 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా 50 గజాలు అండర్వైట్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వితౌట్ కబోర్డ్స్ వచ్చేసరికి 75 లక్షలు చెప్తున్నారు, విత్ కబోర్డ్స్ వచ్చేసరికి 80 లక్షలు చెప్తున్నారండి. ఇది విజయవాడ మధురానగర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫ్లాటు రేటు మాట్లాడుకోవచ్చు. అద్భుతమైన ఈ 3 BHK ఫ్లాటు మీ సొంతం చేసుకోవాలనుకున్నట్టయితే కనుక వెంటనే డిస్ప్లేలో ఉన్న నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా కింద కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.